త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే మరి ఇద్దరు సిఐలు 5 ఎస్ఐలు ఒక ఎక్సైజ్ ఎస్ఐ ఫుల్ యూనిఫామ్తో హాజరయ్యి చప్పట్లు కొడుతున్న ఈ దృశ్యం ఏమిటో తెలుసా? అది చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుక. ఆమెకు ఎలాంటి అధికారిక హోదా లేదు. అయినా సరే మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట అర్బన్ రూరల్ పోలీస్ అధికారులు హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక కేక్ తెచ్చి ఆమెతో కట్ చేయించి చప్పట్లు కొట్టారు. యూనిఫామ్కు ఉండే గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఇది తగదు అని వారించాల్సిన ఎమ్మెల్యే సతీమణి కూడా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. గతంలో తన భర్త పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా టోల్గేట్ వద్ద తన వాహనాన్ని ఆపినందుకు వెంకటకుమారి నానా రచ్చ సృష్టించారు. ఇప్పుడు ఇలా ఇది మరి పత్తిపాటి పుల్లారావు గారు 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ క్యాబినెట్లో మంత్రి. ఆయన మంత్రిగా ఉన్నాడు, సీనియర్ పార్టీ నాయకుడు. మరి భవిష్యత్తులో ఏమైనా మంత్రి పదవికి ఒత్తిడి చేసే అవకాశం ఉంది, అడ్డం వస్తాడని ముందే ఒకటేమైనా తుక్కాయేస్తానరా? ఎందుకంటే ఇది పెద్ద విశేషంగా దీంట్లో ప్రజలకు నష్టమయ్యేది లేదు, పోయేది లేదు. వాస్తవంగా జరిగింది అయితే వాస్తవం. యూనిఫామ్లో ఉంటే చప్పట్లు కొట్టింది వాస్తవం, వాళ్ళు కేకులు తెచ్చింది వాస్తవం. దీనిపైన అంటే ఒక రకంగా దీనికంటే అత్యంత దారుణమైన విషయాలు చాలామంది ఎమ్మెల్యేలు కుటుంబాల సభ్యులు కూడా చేస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో. అవి రావట్లే వార్తలు. ఇసుక, ల్యాండు, శాండు దీనికి సంబంధించిన మాఫియా కూడా నడుస్తుంది కొన్ని నియోజకవర్గాల్లో. దానిపైన రాయట్లే. దీనిపైన ఎందుకు రాశారంటే పత్తిపాటి పుల్లారావు గారికి ఆంధ్రజ్యోతి ఏదో టెండర్ పెట్టింది అనేది అర్థమవుతుంది స్పష్టంగా. కాబట్టి ఇది ఎమ్మెల్యే గారి భార్య బర్త్డే మరి